ఆర్కేపీ సబ్స్టేషన్లో హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు జె. శ్రీనివాస్ మరియు సెంట్రల్ ఉపాధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి ఆదివారం నైట్ షిఫ్టులలో పీహెచ్డీ వంటి ప్రత్యేక పనిదినాలలో అలాగే ఇతర పనిదినాలలో విద్యుత్ సబ్ స్టేషన్లలో హెల్పర్లను నియమించకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఈ విధానాన్ని డీజీఎంఎస్ విధానానికి వ్యతిరేకంగా పేర్కొంటూ వెంటనే ప్రతి పనిదినంలో హెల్పర్లను నియమించాలని డిమాండ్ చేశారు. రాత్రి సమయంలో టెక్నీషియన్లకు ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి సహాయం అందించేవారు లేకపోవడం ప్రమాదకరమని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్ కారణంగా 2021 నుండి అమలులో ఉన్న N1 మరియు N2 విధానాలను తొలగించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ విధానాలు ప్రస్తుతం పరిస్థితులకు అనుకూలంగా లేవని మరియు కార్మికుల ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని గత విధానాలను తిరిగి అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ జె. శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, నాయకులు ఎర్ర శ్రీనివాసరెడ్డి, చొప్పరి రామస్వామి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏ సంస్థలోనైనా ఏ డిపార్ట్మెంట్లోనైనా మరి ఒక్కరినే పెట్టి పనిచేయించడం అనేది డీజీఎంఎస్ ప్రకారం అది తప్పు కాబట్టి కోవిడ్ సమయంలో మరి మనుషులు దూరంగా ఉండాలనేటువంటి ఒక నిబంధనతోని మనుషులను తగ్గించడం జరిగింది. ఈ సబ్స్టేషన్లో కావచ్చు లేదా బయట వేరే ఎక్కడైనా కావచ్చు, సబ్స్టేషన్లో ఒకటే ఎలక్ట్రీషియన్ ఉండి నైట్ షిఫ్ట్లో మరి హెల్పర్ ఇవ్వకపోవడం వలన, అది ప్రేడర్లలో కూడా హెల్పర్ రాకపోవడం వలన మరి ఆ మనిషికి ఇక్కడ ఉన్న ఒకే ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఆయనకు మరి హార్ట్ అటాక్ వచ్చినా, పాము కుట్టినా, తేలు కుట్టినా, ఇంకా వేరే రకంగా ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా ఆయనను రక్షించడానికి ఎటువంటి రక్షణ లేదు. కాబట్టి తక్షణమే సబ్స్టేషన్లలో ప్రేడర్లలో కూడా నైట్ షిఫ్ట్లో మరి ఆయన హెల్పర్ను కల్పించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గతంలో కరోనా పీరియడ్లో ప్రేడేలను బాగా తగ్గియడం జరిగింది. అంటే ఇప్పుడు N/N-1 కావచ్చు, లేకపోతే N/2 కావచ్చు. N-1 అంటే మంత్లో ఒక ప్రేడే తీసేయాలని అప్పుడు ఒక నిబంధన పెట్టారు. అట్లే పిహెచ్డీలో కూడా N/2 అంటే సగం ప్లేడేలనే వర్తింపజేయాలని అప్పుడు కోవిడ్ ఉన్నది కాబట్టి, అప్పుడు సమస్య ఉన్నది కాబట్టి ఈ నిబంధనను విధించడం జరిగింది. మరి ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. అదేవిధంగా సంస్థ కూడా మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. కార్మికులు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. గతంలో ఉన్న 50-60 మిలియన్ టన్నులు పోయి ఇప్పుడు మనం 70 మిలియన్ టన్నుల దాకా మనం వచ్చేసినాం. కాబట్టి కార్మికుల సంక్షేమం దృష్ట్యా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి ప్లేడర్లను కావచ్చు, పిహెచ్డీలను కావచ్చు, ఈ N-1 విధానం కానీ N/2 విధానాన్ని కానీ తీసివేయాలని చెప్పేసి హెచ్ఎంఎస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. దీని మీద పునరాలోచన చేసి మరి వెంటనే డిపార్ట్మెంట్లలో సబ్స్టేషన్లలో వాళ్ళకు ఇక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్లకు హెల్పర్ వసతులు కల్పించాలని ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది.